దేవాది దేవుడు ముఖ్యంగా మరొకసారి యూసీవైలో వాక్య పరిచర్య చేయడానికి నాకు ఇచ్చిన అవకాశం బట్టి ఆయనను ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియజేస్తున్నాను. మనము గడిచిన వారము దేవుని యొక్క ప్రణాళిక మన పట్ల ఏమై ఉన్నది, ఆ ప్రణాళికను తెలుసుకోకుండా చేస్తున్న పాపం గురించి కొన్ని విషయాలు నేర్చుకున్నాం. దేవుని యొక్క ప్రణాళిక మన జీవితంలో ఆయన స్వరూపంలోకి మార్చబడము కదండి. కంప్లీట్గా ఆయన సారూప్యత, క్రీస్తు వారు కలిగి ఉన్న మహిమ ఎంతైతే ఉందో, ఆయన పరిపూర్ణత ఏదైతే ఉందో, ఆ పరిపూర్ణతలోకి ప్రతి విశ్వాసి, ప్రతి క్రైస్తవుడు కూడా చేరుకోవాలి అన్నది దేవుని ఉద్దేశము, దేవుని ప్రణాళిక అనేది తెలుసుకున్నాం. అయితే ఈ ప్రణాళికను తెలుసుకోకుండా మన జీవితాలలో కొన్ని పరిస్థితులు అడ్డుగా వస్తుంటాయి. కొన్ని అవిధేయత లేకపోతే పాపము అడ్డుగా వస్తుంది అని మనం నేర్చుకున్నాం. దీనికి సంబంధించి ఒక చిన్న అంశాన్ని నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఇది చిన్న అంశమేం కాదు, కానీ చాలా పెద్ద అంశము, చాలా అవసరమైనది కూడా. ఈనాటి వాక్య భాగము లేకపోతే అంశాన్ని మనం చూస్తే ఉజ్జీవము అనే అంశం మీద మనము ధ్యానించుకోబోతున్నాం. ఉజ్జీవము అని అంటే జనరల్ మీనింగ్ అంటే రివైవల్ అంటాం కదా. రివైవల్స్ మనం చూస్తూ ఉంటాం. ఆనాటి నుండి కూడా, ఆదిమ సంఘం నుంచి కూడా ఈనాటి వరకు అనేక ప్రాంతాలలో ఉజ్జీవాలను మనం చూస్తూ ఉంటాం. ఉజ్జీవ సభలు అని కూడా మనం పెట్టుకుంటూ ఉంటున్నప్పుడు ఆ బోర్డులను కూడా మనం వెళ్తుంటాం, ఆ మీటింగ్స్ కూడా మనం వెళ్తూ ఉంటాం. ఉజ్జీవ సభలు అంటారు, రివైవల్ మీటింగ్స్. ఏంటి ఉజ్జీవము అంటే? సాధారణంగా మీనింగ్ తీసుకున్నప్పుడు, జనరల్ మీనింగ్ తీసుకున్నప్పుడు ఉజ్జీవానికి కమ్ బ్యాక్ టు లైఫ్ అని ఉంటుంది. మనం మీనింగ్ ఒకవేళ డెఫినేషన్ కొడితే యూట్యూబ్లో, దీంట్లో గూగుల్లో కమ్ బ్యాక్ టు లైఫ్ అని ఉంటుంది. అంటే తిరిగి జీవాన్ని పొందుకోవడము, తిరిగి జీవాన్ని సంపాదించడము, జీవములోకి రావడము అని అర్థం కదా. ఉజ్జీవము అని అంటే తిరిగి జీవింప చేయబడము. అంటే అర్థం ఏంటి? తిరిగి ఉజ్జీవింపబడడం లేకపోతే తిరిగి జీవాన్ని పొందుకోవడం అంటే అర్థం ఏంటి? ప్రస్తుతము నేను జీవాన్ని కోల్పోయాను అనేగా అర్థం. తిరిగి సంపాదించుకోవడము, కమ్ బ్యాక్, తిరిగి రావాలి, ఆ జీవంలోకి తిరిగి రావాలి, ఆ జీవాన్ని నేను తిరిగి పొందుకోవాలి, తిరిగి నేను ఉజ్జీవింపబడాలి. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఉండవలసిన జీవము నాలో లేదు అనేగా అర్థం. నాలో జీవము ఉండవలసినంతగా లేకపోతే జీవం లేదు, నేను తిరిగి ఆ జీవాన్ని పొందుకోవాలి అని మనకు అర్థమవుతుంది. అంటే మన బిబ్లికల్గా లేకపోతే మన ఆత్మానుసారమైన ఒకవేళ మాటల్లో చెప్పాలి అంటే, ఆత్మీయ జీవితానికి దానిని అన్వయించుకోవాలంటే, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సంచారము లేకపోతే పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు ఒక వ్యక్తిలో, ఒక సంఘములో, ఒక ప్రాంతములో లేకపోతే ఒక గుంపులో ఆయన పనిచేస్తూ దేవుని చిత్త ప్రకారము, దేవుని చిత్తాన్ని, దేవుని ప్రణాళికను నెరవేర్చబడే విధంగా వారిలో ఒక మంటను తీసుకురావడం, వారిలో జీవాన్ని తీసుకురావడం, దేవుని పని జరిగేలా చేయడం కదండి. దానినే మనం ఉజ్జీవము అంటాం. ఒక వ్యక్తిలో, నాలో, మీలో లేకపోతే ఒక గుంపులో, ఒక ప్రాంతంలో, ఒక సంఘములో ఉజ్జీవము వచ్చింది అంటే అర్థం ఏంటి అని అంటే, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సంచారము, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు, ఆయన అభిషేకము, దేవుని చిత్త ప్రకారము ఆ గుంపును లేకపోతే ఆ వ్యక్తిని, ఆ సంఘాన్ని నడిపిస్తుంది అని అర్థం. ఆ సంఘంలో ఉజ్జీవం ఉంది అని అంటే, ఆ వ్యక్తిలో ఉజ్జీవం ఉంది అని అంటే, దేవుని చిత్తాన్ని తెలుసుకుంటూ దేవుని జీవము తనలో ఉంది కాబట్టి దేవుని ప్రణాళిక చొప్పున ఆ వ్యక్తి జీవిస్తున్నాడు, ఆ సంఘము జీవిస్తుంది, ఆయన చిత్తంలో జీవిస్తుంది, ఆ గుంపు జీవిస్తున్నారు, ఆ ప్రాంతము జీవిస్తుంది అని అర్థం. అది కంటిన్యూస్గా జరుగుతూ ఉంటుంది.
కోల్పోయిన దానిని తిరిగి పొందుకుంటున్నాము, జీవాన్ని పొందుకుంటున్నాము అని అంటే మనం ఎక్కడో ఆ జీవము ఉండవలసినంతగా లేదు, దేవుని చిత్తాన్ని తెలుసుకోవలసినంతగా తెలుసుకోవట్లేదు, ఆయన ప్రణాళికల్లో నడవవలసినంతగా నడవట్లేదు, జీవించవలసినంతగా మనము జీవించట్లేదు, ఎక్కడో ఏదో మనము కోల్పోయాము అని అర్థం. ఆ జీవాన్ని కోల్పోయాము అని అర్థం. ఆయన చిత్త ప్రకారము, ఆయన ప్రణాళిక చొప్పున ఏ వ్యక్తి కానీ, ఏ సంఘము కానీ, ఏ గుంపు, ఏ ప్రాంతము కానీ జీవించట్లేదు అని అంటే వాళ్ళు జీవాన్ని కోల్పోయి స్పిరిచువల్ సెన్సెస్ని వాళ్ళు కోల్పోయారు అని అర్థం కదండి. స్పిరిచువల్ సెన్సెస్ని వాళ్ళు కోల్పోయారు, వారికి ఆత్మీయమైన స్పర్శ వాళ్ళకి అర్థం కావట్లేదు. అందుకనే వారి జీవితాలలో కానీ, వారి ప్రాంతంలో కానీ, ఆ సంఘంలో కానీ జీవం లేదు. ఒక నామకార్థంగా వెళ్తున్నారు, వస్తున్నారు, అక్కడ దేవుని కార్యాలు జరగడం లేదు అని అర్థమవుతుంది. అందుకనే ఉజ్జీవ సభలను పెడుతుంటారు. మీరు ఎక్కడో తప్పిపోయారు, లేకపోతే ఎక్కడో చనిపోయిన పరిస్థితిలో ఉన్నారు, మిమ్మల్ని ఉజ్జీవింప చేస్తాము అన్నట్టుగా ఉజ్జీవ సభలను పెడుతూ ఉంటారు కదండి. ఉజ్జీవం అంటే మరేదో కాదు, నా జీవితంలో, మన జీవితములలో ఉండవలసినంతగా పరిశుద్ధాత్మ దేవుని సంచారము లేకపోతే నడిపింపు మన జీవితంలో లేకపోవడము, దానిని ఉజ్జీవింప చేసుకోవాలి. రివైవల్ అని అంటే ఉజ్జీవింప చేసుకోవాలి, తిరిగి ఆ జీవాన్ని నేను పొందుకోవాలి అనే విషయం మనకు అర్థం కావాలి. ఈ రివైవల్ ఎందుకు అవసరమో ఒక వ్యక్తికి, ఒక ఉజ్జీవం అనేది ఒక వ్యక్తికి లేకపోతే ఒక సంఘానికి, ఒక గుంపుకు ఎందుకు అవసరం అవుతుంది అని అంటే దేవునితో వారు కలిగి ఉన్న సంబంధాన్ని కోల్పోయారు కదా. దేవునితో ఒకవేళ సంబంధం ఉంటే దేవుని నుండి ఖచ్చితంగా జీవము, దేవుని నుండి వెలుగు వారి జీవితాలలో వస్తుంది, వారి జీవితాలలో ప్రవహిస్తుంది. ఆ సంబంధాన్ని కోల్పోయారు కాబట్టి, దేవుని నుండి వచ్చే వెలుగును కోల్పోయారు కాబట్టి ఈ ఉజ్జీవం ఏం చేస్తుంది, తిరిగి రీకండిల్ చేస్తుంది, లేకపోతే రివైవ్ చేస్తుంది, దేవునితో సంబంధాన్ని తిరిగి స్థాపిస్తుంది కదండి. అది దేవుని ఉజ్జీవం యొక్క పర్పస్ ఏంటి అని అంటే తిరిగి సంబంధంలోకి రావడము, దేవునితో ఉన్న సంబంధంలోకి రావడము, తిరిగి జీవాన్ని పొందుకోవడము. అలా స్థితిలో లేకపోతే మనం స్పిరిచువల్ సెన్సెస్ని కోల్పోయి ఉంటాం. అంటే నేను ఉజ్జీవింపబడుతున్నానా లేదా, నాలో ఉజ్జీవం ఉందా లేదా, నాలో జీవం ఉందా లేదా అని ఒకసారి మనల్ని మనం కూడా పరీక్షించుకోవచ్చు. మనల్ని మనం కూడా అప్పుడప్పుడు టెస్ట్ చేసుకుంటూ ఉండాలి. నాలో జీవం ఉందా లేదా, నేను ఉజ్జీవింపబడుతున్నానా లేదా, నాలో ఉజ్జీవం ఉందా లేదా అని అంటే ఇందాక చదవబడిన వాక్య భాగాన్ని ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఈ సందర్భం మనకు తెలుసు కదండి. క్రీస్తు వారు మందిరంలోకి వెళ్ళినప్పుడు, దేవాలయంలోకి వెళ్ళినప్పుడు అక్కడ జరుగుతున్న పరిస్థితులు ఏం జరుగుతున్నది అని అంటే అక్కడ వ్యాపారం జరుగుతుంది కదండి. ఎక్కడ జరుగుతుంది, మందిరములో వ్యాపారం జరుగుతుంది కదా. దేవాలయములో ఎడ్లు, గొర్రెలు, పావురాలు అమ్ముతున్నారు, రూకలు మార్చేవారు, వీరందరూ అక్కడ ఎక్కడ జరుగుతుంది, ఇది దేవాలయంలో జరుగుతుంది. వాళ్ళు ఏం చేస్తున్నారు యాక్చువల్గా కదా, ఎడ్లు అమ్ముతున్నారు, పావురాలు అమ్ముతున్నారు, రూకలు మారుస్తున్నారు. సో అక్కడ వాళ్ళు చేస్తున్న పని ఏమన్నా తప్ప అంటే యాక్చువల్గా వాళ్ళు చేసే పని తప్పేం కాదు. అది వాళ్ళ పనులు ఏం చేస్తున్నారు, అక్కడ ఎడ్లు, పావురాలు దేని కొరకు అమ్ముతున్నారు, ఇవన్నీ మందిరంలో బలి అర్పించడానికేగా కదా. బలి అర్పించడానికి ఇవన్నీ కావాలి. మందిరంలోనికి వచ్చిన వాళ్ళు అప్పుడప్పుడు వాళ్ళు చేసిన తప్పును బట్టి, లేకపోతే వాళ్ళు చేసిన పాపాన్ని బట్టి ఏమేమి తీసుకుపోవాలో ధర్మశాస్త్రము ప్రకారము అక్కడ అవసరమైనవన్నీ కొనుక్కొని వెళ్ళి బలి అర్పిస్తూ ఉంటారు కదండి. వాళ్ళు చేస్తున్న పని యాక్చువల్గా చూస్తే తప్పు కాదు, కానీ ఎందుకు మరి క్రీస్తు వారు వారిని వెళ్ళగొట్టే ప్రయత్నం చేశాడు అని అంటే వాళ్ళు చేస్తున్న పని తప్పు కాదు, కానీ ఎక్కడైతే చేస్తున్నారో అది తప్పు. వారు చేయకూడని చోట వారు వ్యాపారం చేస్తున్నారు, చేయకూడని చోట వారు అమ్ముతున్నారు, మందిరము లోపల అమ్ముతున్నారు కదా. మందిరములో ఏం జరగాలి, మందిరంలో వాళ్ళు ఏం చేస్తున్నారు. క్రీస్తు వారికి ఎందుకు కోపం వచ్చింది, ఎందుకు అంత కోపం వచ్చింది, వాళ్ళను చెల్లాచెదురు చేశారు, వాళ్ళను బయటికి వెళ్ళగొట్టేశాడు ఆయన.
ఎందుకు వెళ్ళగొట్టాడు? నా మందిరం ఏమంటున్నాడు ఆయన, వీటిని ఇక్కడ తీసుకొని నా తండ్రి ఇల్లు వ్యాపారపు ఇల్లుగా చేయకూడని చెప్పాను. మీరు వ్యాపారపు ఇల్లుగా చేస్తున్నారు నా తండ్రి ఇంటిని. అక్కడ కోపం వచ్చింది ఆయనకి. క్రీస్తు వారు ఏ విధంగా రెస్పాండ్ అయ్యారు, మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారు, వారి పరిస్థితి ఏంటి, వాళ్ళు ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నారు. రెండు రకాల విషయాలు మనం నేర్చుకోవాలి. ఇద్దరు వ్యక్తులను క్రీస్తు వారు ఏ విధంగా రెస్పాండ్ అయ్యారు, అక్కడ ఉన్న వాళ్లకు ఆ సెన్సెస్ లేవు కదా, మేమేం చేస్తున్నామనే విషయం వాళ్ళకి అర్థం కావట్లా. వాళ్ళు ఏం చేస్తున్నారు? వ్యాపారం చేస్తున్నారు దేవుని ఇంటిలో, మందిరంలో. అది ఎంత తప్పు అనే విషయం వాళ్ళకి తెలియట్లా. కనీసం ఆ జ్ఞానం కూడా లేదు. అంటే ఏమని అర్థం? స్పిరిచువల్ సెన్సెస్ని కోల్పోయారు. ఇది తప్ప కాదా అనే విషయం కూడా అర్థం కావట్లా. ఎక్కడ చేయాలి, ఎక్కడ చేయకూడదు, మేము ఎక్కడ చేస్తున్నాం, ఈ పని సరి అయినదేనా కాదా అనే విషయాన్ని కూడా ఆ జ్ఞానం లేకుండా, ఆ జీవం లేకుండా చచ్చిపోయిన స్థితిలో ఉన్నారు వాళ్ళు. అంతే, జస్ట్ చేస్తున్నారు అంతే. వాళ్ళకు దేవునితో సంబంధం లేదు, దేవుని కార్యాలతో సంబంధం లేదు, ఆ ప్లేస్ ఏంటిది అనే విషయాన్ని కూడా వారు గ్రహించలేని స్థితిలోకి వాళ్ళు వెళ్ళిపోయారు. దేవుడు క్రీస్తు వారు ఏ విధంగా రెస్పాండ్ అయ్యారు? దేవుని నామముకు అవమానం వస్తున్నప్పుడు, దేవుని చిత్తము జరగకుండా పరిస్థితులను చూసినప్పుడు క్రీస్తు వారు తట్టుకోలేకపోయారు కదండి. క్రీస్తు వారు ఉండలేకపోయారు. ఏంటి ఉజ్జీవము అని అంటే, క్రీస్తు వారి యొక్క దేవుని యొక్క జీవము ఒక వ్యక్తిలో ఉన్నప్పుడు, ఒక విశ్వాసిలో ఉన్నప్పుడు, ఒక క్రైస్తవునిలో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? అవమానాన్ని, దేవునికి అవమానం వచ్చే పరిస్థితిని తట్టుకోలేడు. దేవునికి అవమానకరంగా జీవించలేడు. నాలో జీవం ఉందా లేదా అని అంటే, నాలో నేను ఉజ్జీవింపబడుతున్నానా లేదా అని ఒకవేళ మనల్ని మనం పరీక్షించుకోవాలి అని అంటే, దేవునికి సంబంధించిన విషయాలలో నాకు రోషం ఉందా లేదా అనే విషయం మనం పరీక్షించుకుంటే అర్థమైపోతుంది. నాలో జీవం ఉందా లేదా, నేను దేవుని ప్రణాళికలో నడుస్తున్నానా లేదా, దేవుని చిత్తంలో నేను నడుస్తున్నానా లేదా అన్న విషయము మనమే పరీక్షించుకోవాలి. పరీక్షించుకుంటే అర్థమైపోతుంది. క్రీస్తు వారు చూసి తట్టుకోలేకపోయారు దేవుని ఇల్లు వ్యాపారపు ఇల్లుగా చేసినప్పుడు. ఆయన అక్కడ రాయబడిన మాట ఏంటి? నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించునని వ్రాయబడి ఉన్నట్టు. ఏమని రాయబడిందంటే, క్రీస్తు వారి గురించి తండ్రి ఇంటిని గూర్చిన ఆసక్తి ఆయనను భక్షిస్తుంది. ఆయనను భక్షిస్తుంది అని అంటే ఆయనను కాల్చివేస్తుంది. కన్జ్యూమ్ అని రాయబడింది అక్కడ. కాల్చివేస్తుంది, మండిస్తుంది. ఇంటి పట్ల శ్రద్ధ, దేవుని ఇంటి పట్ల శ్రద్ధ, దేవుని మందిరము పట్ల శ్రద్ధ ఆయనను మండిస్తుంది ప్రతి క్షణము కూడా. దేవుని నామముకు అవమానకరంగా ఎవరు జీవించినా ఆయన జీవించలేదు, ఎవరు జీవించినా ఆయన తట్టుకోలేడు. దేవుని మందిరాన్ని ఒకవేళ మీరు అలక్ష్యం చేసినా, అందుకనే మన కొరింథీయులకు రాసిన పత్రికలు కూడా అంటాం కదా, మీ దేహము దేవుని ఆలయం కదా, ఎవరైనా అది ఆలయాన్ని పాడు చేస్తే నేను వాడిని పాడు చేస్తా అంటున్నాడు. ఆయన ఉండలేడు, ఆయన తట్టుకోలేడు. దేవుని నామముకు అవమానకరమైన పరిస్థితి వస్తే ఆయన తట్టుకోలేడు. దీనినే ఉజ్జీవము అంటాం, ఆత్మ జీవింప చేయబడము అంటాం. మిగతా వాళ్ళ పరిస్థితి అలా లేదు. వాళ్ళు మందిరంలోనే ఉన్నారు, మందిరంలోనే వ్యాపారం చేస్తున్నారు, అమ్ముతున్నారు. దేవుని గురించి వాళ్ళకి అవసరం లేదు, కానీ వాళ్ళ గురించి వాళ్ళకి కావాలి. వారికి రావాల్సిన వాళ్ళ సెల్ఫిష్ కోసం, లేకపోతే వారు కంఫర్టబుల్గా జీవించడానికి అవసరమైన పరిస్థితులను వారు సమకూర్చుకోవడమే వారి యొక్క ప్రాముఖ్యమైన లక్ష్యం, దేవుడు కాదు. ఈ రెండు విషయాలు మనకు అర్థం కావాలి. ఇప్పుడు నాలో ఉజ్జీవం ఉందా, నాలో జీవం ఉందా లేదా అని అంటే, దేవునికి సంబంధించిన విషయాలలో నా ప్రవర్తన ఎలా ఉంది, నేను రక్షించబడ్డాను, ఆయన రక్షణ కార్యం నా జీవితంలో జరిగింది. సో ఈ పరిస్థితులలో దేవునికి సంబంధించిన విషయాల పట్ల నేను ఎలాంటి శ్రద్ధ చూపిస్తున్నాను, ఆయన మందిరము పట్ల నాకు ఆసక్తి ఉందా లేదా, నాకు రోషం వస్తుందా లేదా, ఆయనకు అవమానకరంగా నేను జీవిస్తున్నానా, లేకపోతే ఎవరైనా జీవిస్తున్నప్పుడు ఒకవేళ నాకు ఆ మంట నాలో కనిపిస్తుందా, నాకు ఆ సెన్సెస్ నాకు తెలిసిపోవాలి.
ఎవరన్నా తప్పుగా చేస్తూ ఉన్నప్పుడు, అవమానకరంగా జీవిస్తున్నప్పుడు, ఒకవేళ ఆ వ్యక్తి మనం తిట్టకపోయినా, ఆ వ్యక్తిని మనం ఎదురాడకపోయినా, మన జీవితంలో ఒక సెన్స్ పనిచేస్తుంది. ఒక మంట వస్తుంది. ఎంత అవమానకరంగా జీవిస్తున్నారు అనే ఒక ఆలోచన మనకు వస్తుంది. ఆ సెన్సెస్ ఉన్నప్పుడు నాలో జీవం ఉన్నట్టు. ఆ సెన్సెస్ కోల్పోయినప్పుడు నేను వ్యాపారం చేస్తాను. ఆ సెన్సెస్ కోల్పోయినప్పుడు నా ఇష్ట ప్రకారం జీవిస్తాను. నా జీవితం నాకు ఇంపార్టెంట్ అయిపోతుంది. దేవుడు ఇంపార్టెంట్ కాడు. ఆయన ప్రణాళిక ఇంపార్టెంట్ కాదు. ఆయన చిత్తం ఇంపార్టెంట్ కాదు. ఈ విషయం మనకు అర్థం కావాలి. సెన్సెస్ కోల్పోయే అవకాశం, స్పిరిచువల్ సెన్సెస్ని మనము కోల్పోతాము ఎప్పుడు? నాలో జీవము లేనప్పుడు. ఇప్పుడు మనము డైలీ లైఫ్లో మనల్ని మనం ఒకసారి పరీక్షించుకుంటే, ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు మన ఆత్మీయ జీవితం ఎలా ఉంది? ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుంటే, దేవుని ఇంటిని గూర్చిన ఆసక్తి, వాక్యమును గూర్చిన ఆసక్తి, ప్రార్థనను గూర్చిన ఆసక్తి నాలో ఉన్నాయా లేవా? ఉందా లేదా? నా మాట తీరు దేవుని ఇంటిని, దేవుని మందిరాన్ని, లేకపోతే దేవుని చిత్తాన్ని మహిమపరుస్తుందా? లేకపోతే అవమానకరంగా ఉన్నాయా? నా ఆలోచన, నా జీవిత విధానము, నా ప్రవర్తన ఆయన ఇంటిని గూర్చిన ఆసక్తేనా? అది ఉందా లేదా అని ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుంటే ఖచ్చితంగా మనకు అర్థమవుతుంది నాలో జీవము ఉందా లేదా. అవమానకరంగా జీవిస్తున్నానంటే నాలో జీవము లేదు. దేవుని చిత్త ప్రకారం నేను జీవించట్లేదు. సెన్సెస్ని కోల్పోయాను. నా అనుదిన జీవితము నిజమే, మనుషులుగా మనం జీవిస్తున్నాం, తప్పులు చేస్తుంటాం, కానీ అందుకనే ఉజ్జీవింపబడాలి. అనుక్షణము మన జీవితంలో జీవాన్ని నింపుకుంటూ ఉండాలి కదండి. ఆ స్పిరిచువల్ సెన్సెస్ను కోల్పోతే మన జీవితము అందుకనే ఒక చోట 1 దశలో రాయబడింది కదా, 5వ అధ్యాయంలో, ఆత్మను ఆర్పకుడి అని రాయబడింది. ఆత్మని ఎవరు ఆర్పుతున్నారు? ఎదుటివాడు మన ఆత్మని ఎలా ఆర్పుతాడు? లేకపోతే ఇంకొకడు మన ఆత్మని ఎలా ఆర్పుతాడు? మన ఆత్మను మనమే ఆర్పేసుకుంటున్నాం. ఎలా? దేవుని చిత్తాన్ని తెలుసుకోకుండా, ప్రవర్తించవలసినట్టుగా ప్రవర్తించకుండా, ఉండవలసినట్టుగా ఉండకుండా, ఆత్మీయ జీవితము జీవించవలసినట్టుగా జీవించకుండా మన ఆత్మను దినదినము మనమే ఆర్పేస్తున్నామంటే మన సెన్సెస్ని కోల్పోతున్నాం. చివరికి అది నాశనానికి తీసుకువెళ్తాం. ఆత్మ ఆరిపోతే ఇంకేముంది? శరీరమే కదా. శరీరము కేవలము నిష్ప్రయోజనము. ఆత్మనే జీవింపచేయాలి మనల్ని, ఆత్మనే నడిపించాలి మనల్ని. ఈ విషయం మనకు అర్థం అవ్వాలి. నా స్పిరిచువల్ సెన్సెస్ కోల్పోయే అవకాశము ఖచ్చితంగా ఉంది దేవుని చిత్తము తెలుసుకోకపోతే, ప్రవర్తించవలసినట్టుగా ప్రవర్తించకపోతే, జీవించవలసినట్టుగా జీవించకపోతే, మాట్లాడవలసినట్టుగా, ఆలోచించవలసినట్టుగా, చూడవలసినట్టుగా కదండి. ఇవి చేయకపోతే ఖచ్చితంగా నేను ఒకరోజు నా ఆత్మీయ జీవితాన్ని, లేకపోతే నా ఆత్మను నేనే ఆర్పివేసుకుంటాను. అది ఎప్పుడూ మండుతూనే ఉండాలి. అప్పుడు ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో ఎప్పుడైతే ఆత్మ మండుతూ ఉంటుందో, జీవిస్తూ ఉందో, అప్పుడు ఆ సంఘము మండుతుంది, ఆ గుంపు మండుతుంది దేవుని కొరకు, దేవుని కార్యాలు చేయడానికి, దేవుని చిత్తమును తెలుసుకోవడానికి. అక్కడ ఆ ప్రాంతంలో ఒక ఉజ్జీవము వస్తుంది. దేవుని కార్యాలు అద్భుతంగా అక్కడ జరుగుతూ ఉంటాయి. అయితే స్పిరిచువల్ సెన్సెస్ కోల్పోయే అవకాశము మనకు ఉంది అనే విషయాన్ని దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తుంది. ఈ వచనాల ద్వారా మందిరంలోనే వ్యాపారం జరుగుతుంది, మన హృదయంలోనే, మన శరీరంలోనే వ్యాపారం జరుగుతుందేమో ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి. వ్యాపారం అంటే ఏంటి? నాకు లాభము చేకూరేది నేను సంపాదించుకోవడం కదా. నాకు లాభం అయ్యేది, నాకు క్షేమం అయ్యేది, నాకు అవసరమైన దానికోసం నేను తాపత్రయపడడం, నాకు మేలులు జరిగే దానికోసం నేను తాపత్రయపడడం. దేవునికి కాదు, దేవుని చిత్తానికి కాదు, దేవుని మందిరానికి కాదు, దేవుని నామము ఘనపరచబడడానికి కాదు. నాకు ఆ వ్యాపారం జరుగుతుందేమో మనల్ని మనం ఒకసారి పరీక్షించుకోవాల్సిన అవసరము ఖచ్చితంగా ఉంది. ఆ స్పిరిచువల్ సెన్సెస్ కోల్పోతే దేవుడు వారిని, మనకు రోమీయులకు రాసిన పత్రికలో కూడా దేవునికి చోటు ఇవ్వకపోతే వారి హృదయంలో చోటు ఇవ్వకపోయారు కాబట్టి దేవుడు వారిని భ్రష్ట మనసుకు అప్పగించెను అని రాయబడింది 1వ అధ్యాయంలో మనం చూస్తాం 28వ వచనంలో.
భ్రష్ట మనసుకు ఆయన అప్పగించేస్తాడు. ఆయననే అప్పగిస్తాడు, ఖచ్చితంగా అప్పగిస్తాడు ఆయన. ఖచ్చితంగా ఉంది, ఆ మాట రాయబడింది. చూడండి ఒకసారి రోమీలకు రాసిన పత్రికల్లో 1వ అధ్యాయం 28వ వచనంలో, మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియ్యనొల్లకపోయిరు కనుక చేరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించెను. భ్రష్ట మనస్సుకు అప్పగించాడు, దేవుడే అప్పగించేస్తాడు. ఎందుకు? దేవుని చిత్తము తెలుసుకోకుండా, దేవుని కార్యాలు తెలుసుకోకుండా, దేవుని ఉద్దేశం నా జీవితంలో నెరవేర్చబడుతుందా లేదా అనే అవగాహన లేకుండా, నాలో జీవం ఉందా లేదా అని తెలుసుకోలేని ప్రయత్నము ఏ వ్యక్తి చేయకపోయినా, దేవుని చిత్త ప్రకారం జీవించకపోతే మెల్లమెల్లగా ఆత్మను ఆర్పివేసుకుంటున్నప్పుడు ఆయన భ్రష్ట మనసుకు, అంటే ఆయనకు చోటు ఇవ్వట్లేదు. ఆయన ఆజ్ఞలకు, ఆయన చిత్తానికి, ఆయన మార్గానికి, ఆయన నామం ఘనపరచడానికి నా జీవితంలో నేను చోటు ఇవ్వట్లేదు కాబట్టి దేవుడే అప్పగించేస్తున్నాడు భ్రష్ట మనస్సుకి. ఒక వ్యక్తి భ్రష్ట మనసుకు అప్పగించబడే అవకాశం ఉంది, ఒక సంఘము అప్పగించబడే అవకాశం ఉంది. దేవుని చిత్తము తెలుసుకోలేక, దేవుని కార్యాలు జరగక ఎండిపోయిన స్థితిలో ఒక వ్యక్తి ఉండే అవకాశం ఉంది. ఉజ్జీవింపబడనప్పుడు, తెలుసుకోలేనప్పుడు, ఆత్మ మండకపోతే, దేవుని పరిశుద్ధాత్మ సంచారం ఒక వ్యక్తి జీవితంలో లేకపోతే ఇది జరుగుతుంది. దేవుడే అప్పగించేస్తాడు. ఒక అంశాన్ని చదువుకునే ప్రయత్నం చేద్దాం. అది మనకు తెలిసిన విషయము. దానియేలు గ్రంథము 1వ అధ్యాయంలో మొదటి 2 వచనాలను ఒకసారి చదువుతాను. యూదా రాజుకు యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరమున బబులోను రాజుకు నెబుకద్నెజరు యెరూషలేము మీదికి వచ్చి దాన్ని ముట్టడి వేయగా, ప్రభువు యూదా రాజుకు యెహోయాకీమును దేవుని మందిరములోని శేషించిన ఉపకరణములను ఆ రాజు చేతికి అప్పగించెను కనుక అతడు ఆ వస్తువులను షీనారు దేశంలోని తన దేవతాలయమునకు తీసుకొని పోయి తన దేవతాలయ బొక్కసములో ఉంచెను. 2వ వచనంలో, ప్రభువు యూదా రాజుకు యెహోయాకీమును దేవుని మందిరంలోని శేషించిన ఉపకరణమును ఆ రాజు చేతికి అప్పగించెను. ఎవరు అప్పగించారు? ప్రభువు అప్పగించాడు, దేవుడు అప్పగించాడు. ఇజ్రాయేలీయులను బబులోను చెరలోకి ఎవరు తీసుకెళ్లారు? దేవుడు తీసుకెళ్ళాడు. శత్రువుకు అప్పగించాడు కదండి. శత్రువుకు దేవుడు అప్పగించే అవకాశము ఖచ్చితంగా ఉంది. తన ప్రజలనే, తన బిడ్డలనే కదా, ఇజ్రాయేలీయులనే. ఇది జరిగే అవకాశము ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో కూడా ఉంది. భ్రష్ట మనసుకు అప్పగించే అవకాశం ఉంది. ఎందుకు అప్పగించాడో మనకు తెలుసు. 70 సంవత్సరాలు బానిసత్వంలోకి వెళ్తారు నెబుకద్నెజరు ఆ బబులోను సామ్రాజ్యంలోనికి కదా. దేవుడే అప్పగిస్తున్నాడు అని అంటే వారి సెన్సెస్ని కోల్పోయారు అని అర్థం. దేవునికి వారు చోటు ఇవ్వలేదు అని అర్థం కదా. దేవునికి వారు చోటు ఇవ్వక, దేవుని చిత్తంలో జీవించక, వారు జీవిస్తున్నప్పుడు వారిని బబులోను చెరలోకి దేవుడే తీసుకుని వెళ్ళిపోయాడు, దేవుడే అప్పగించాడు. ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ఇలాంటి స్థితి ఒకవేళ ఉందా? ఎందుకు వస్తుంది? ఈ స్పిరిచువల్ సెన్సెస్ని ఎందుకు కోల్పోతాను నేను సహజంగా అంటే ఇదే అంశాన్ని కూడా మనం ధ్యానం చేసుకోవచ్చు. ఎందుకు నా ఆత్మీయ జీవితాన్ని నేనే ఆర్పేసుకునే ప్రయత్నం చేస్తాను? ఏ పరిస్థితులు ఒక వ్యక్తి యొక్క ఆత్మీయ జీవితాన్ని, ఆ సెన్సెస్ని కోల్పోతాయి అని అంటే, ఇక్కడ దానియేలు గ్రంథంలోనే ఈ మొదటి 2 వచనాలను చూస్తే ఎందుకు దేవుడు ఇజ్రాయేలీయులను బబులోను చెరలోకి పంపించాడు అని అంటే ఒక కారణాన్ని మనం చూసే ప్రయత్నం చేద్దాం. 2 కింగ్స్లో 2వ రాజులు 20వ అధ్యాయంలో 12 నుంచి 19 వచనాలను అవన్నీ చదవాల్సిన అవసరం లేదు, కానీ ఆ సందర్భాన్ని ఒకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ 20వ అధ్యాయము 12 నుంచి చివరి దాకా మనం చదివితే ఆ అధ్యాయంలో అక్కడ హిజ్కియా రాజుగా ఉన్నాడు. హిజ్కియా పరిపాలన చేస్తున్నాడు. అయితే హిజ్కియాకు ఒక రోగం వచ్చింది. ఒక రోగం వచ్చినప్పుడు అక్కడ హిజ్కియాను చూడడానికి ఎవరెవరు వచ్చారు? రోగి అయి ఉండిన సంగతి 12వ వచనాన్ని చదువుతున్నాను. పత్రికలను కానుకను ఎవరు? ఆ కాలమందు బబులోను రాజును బలాదూను కుమారుడునైన బెరోదగల్పదాను హిజ్కియా రోగి అయి ఉండిన సంగతి విని పత్రికలను కానుకను అతని యొద్దకు పంపగా, ఎవరు? నెబుకద్నెజర్ రాజు, ఆ కాల బబులోను రాజు
హిజ్కియా వద్దకు కానుకలనిచ్చి పంపిస్తున్నాడు చూడ్డానికి. హిజ్కియాకు అనారోగ్యంగా ఉంటే చూడ్డానికి, పరామర్శించడానికి కానుకలనిచ్చి పంపించాడు బబులోను రాజు. హిజ్కియా ఏం చేస్తున్నాడు అప్పుడు? వాళ్ళు వచ్చారని మురిసిపోయాడు, కానుకలను చూసుకొని మురిసిపోయాడు. ఆ వ్యక్తి ఎవరు అని తెలుసుకోకుండా, గ్రహింపు లేకుండా, ఆ వ్యక్తి అన్యరాజు, వాళ్ళు అన్యరాజు అని తెలిసినా కదా, శత్రువురాజు అని తెలిసినా ఏం చేశాడు? వచ్చి వారిని ఇంటిలోకి పిలుచుకొని తనకు సంబంధించిన, తన రాజ్యానికి సంబంధించిన ప్రతి విషయాన్ని చూపించేశాడు కదా. తర్వాత వచనాలు చదువుతా. 13వ వచనంలో ఆ మాట రాయబడింది. రప్పించి తన నగరునందేమి రాజ్యమందేమి కలిగిన సమస్త వస్తువులలో దేనిని మరుగు చేయక తన పదార్థములను, కొట్టును, వెండి బంగారమును, గంధవర్గములు, పరిమళ తైలమును, ఆయుధశాలలను, తన పదార్థ సమస్తమును వారికి చూపించాను. అన్నిటినీ, ఏది దాచుకోకుండా తన వద్ద ఉన్న అన్నిటిని తన బలం ఏంటో చూపించాడు, తన బలగం ఏంటో చూపించాడు, తన బలహీనత ఏంటో కూడా అన్నిటినీ శత్రురాజుకు చూపించేశాడు. ఏం చేయాలి యాక్చువల్గా హిజ్కియా రాజు ఏం చేయాలి, ఏం చేస్తున్నాడు? సెన్సెస్ కోల్పోవడం అంటే ఇది. స్పిరిచువల్ సెన్సెస్ కోల్పోవడము, దేవుని చిత్తమును తెలుసుకోకుండా ప్రవర్తించడం. శత్రురాజు వచ్చినప్పుడు తను చేయాల్సిన పని, దేవుడు తనను ఏ విధంగా హెచ్చించాడో, ఏ విధంగా గనపరిచాడో, రాజుగా ఏ విధంగా స్థిరపరిచాడో ఆ విషయాన్ని వాళ్ళకి చెప్పాలి. ఇది దేవుని చిత్తము, దేవుని వలన నేను ఈ స్థితిలో ఉన్నాను, దేవుడు నా జీవితంలో చేసిన మేలులు ఇవి అని తను చెప్పుకోవాలి. ఆ విధంగా జీవించాడు కూడా. మనం 18వ అధ్యాయంలో చూస్తే హిజ్కియా యొక్క గొప్పతనాన్ని మనం చూస్తాం. అక్కడ దావీదు లాంటి రోషము కలిగిన జీవితం జీవించాడు అన్నట్టుగా మనం అక్కడ తన పితరుల వలె జీవించాడు. మంచిగా దేవునికి ఇష్టంగా జీవించాడు. దేవుడు తన రాజ్యాన్ని స్థిరపరిచాడు. ఈ విషయాలు చెప్పుకోవలసిన హిజ్కియా మురిసిపోయాడు కానుకలను చూసి. తనను పరామర్శించడానికి వచ్చిన శత్రువును కూడా ఇంటిలోకి ఆహ్వానించి, తన రాజ్యంలోకి ఆహ్వానించి సమస్తాన్ని, తన బలహీనతను, బలగమును మొత్తాన్ని వారికి చూపించేశాడు. ఎందుకు చూపించాడు? ఇది నా వలన కదా ఈ రాజ్యం ఇలా ఇదిగో ఈ ఆయుధాలు, ఇదిగో ఈ రాజ్యము, ఈ బలము, ఈ రథాలు, ఈ గుర్రాలు, ఈ సైన్యము నా రాజ్యంలో ఉంది, నేను సంపాదించుకున్నాను, లేకపోతే నా వలన ఇది రాజ్యం ఇంత స్థిరంగా ఉంది. ఏమని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాడు? తనను తాను హెచ్చించుకునే ప్రయత్నం. అక్కడ చేయాల్సిన పని ఏంటి, చేయకూడని పని ఏంటి అనే విషయాన్ని, ఆ సెన్సెస్ని కోల్పోయాడు హిజ్కియా. అన్నిటినీ చూపించేశాడు శత్రువుకి. మనుషుల మెప్పును కోరుకున్నప్పుడు, ఎవరి సంతోషము కోరుకునే ప్రయత్నం చేసినప్పుడు, ఏదో మనకు మేలు జరుగుతుంది అని ఒక చిన్న కానుక నిమిత్తము, ఒక కానుక చూడగానే దేవుడు అంతగా ఆశీర్వదించాడు తనని. అయినప్పటికీ వాళ్ళు తెచ్చిన కానుకను బట్టి, లేకపోతే వాళ్ళు చూడ్డానికి వచ్చారని మురిసిపోయి ఏదో చిన్న మేలు చేస్తున్నారని తన రాజ్యానికి సంబంధించిన సీక్రెట్స్ అన్నీ కూడా శత్రురాజుకి చూపించేసరికి యెషయా వస్తాడు. తర్వాత చదవండి మీరు. యెషయా వచ్చి ఏం జరిగింది, ఎవరు వచ్చారు వాళ్ళు అని అంటే, వాళ్ళు పలానా వ్యక్తి వచ్చాడు. ఏం చేసావు నువ్వు అంటే, అన్నీ చూపించేశాను. ఇదిగో దేవుడు ఏం చెప్తున్నాడో విను. దేవుని మాటగా ఒక మాట చెప్తాడు. నువ్వు ఏవైతే చూపించావో వాటన్నిటినీ ఈ రాజు తీసుకొని వెళ్ళిపోతాడు, కొల్ల కొడిపోతాడు, మొత్తాన్ని మనది దేశాన్ని నాశనం చేసి అన్నిటినీ ఎత్తుకొని పోతాడు. ఏం చేయాలి, ఏమి చేయకూడదు దేవుడే అప్పగిస్తున్నాడు. ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. దేవుడే మన జీవితాలను భ్రష్ట మనసుకు అప్పగించే అవకాశం ఉంది. ఎప్పుడు? మనుషుల మెప్పు కోరుకుని మన ఆత్మీయ జీవితాన్ని జీవించిన, మన బలము, మన బలగము, మన బలహీనత ఏంటో మనకు తెలుసు, వాటి పట్ల శ్రద్ధ చూపించకుండా చిన్న చిన్న విషయాలకి మనం లోకములోకి జీవించే ప్రయత్నం చేసిన, లోకాన్ని మన జీవితంలో ఆశించే ప్రయత్నం, అది చిన్న విషయమే కదా. ఎవరో వచ్చి మనల్ని మెచ్చుకోవాల్సిన అవసరం లేదు, ఎవరో మనకు కానుకలు ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. ఎవరో వచ్చి చేసినంత మాత్రాన చిన్న విషయానికి మురిసిపోవడము, ఆ వ్యక్తిని మన జీవితంలోకి, మన కుటుంబంలోకి అనుమతించడము కదా. మనకున్నవన్నీ వాడికి చెప్పడం. మనసుగా చాలామంది, కొంతమంది చెప్తూ ఉంటారు ఊరికి చిన్న చిన్న విషయానికి. ఎవరన్నా పరిచయం అయినా, బస్సులో పరిచయం అయినా, ఇంకొక చోట పరిచయం అయినా, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మాట్లాడుతున్నప్పుడు
ఏదో ఒక చిన్న ఆ వ్యక్తిని మెచ్చుకున్నాడనో లేకపోతే ఇంకొకటి చేశాడనో చేసేసరికి అన్నీ చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాం. నా భర్త అలాంటోడు, నా భార్య అలాంటిది, నా పిల్లలు అలాంటిది, నా కుటుంబం అలాంటిది, నాకున్నది ఇది, నా ఉద్యోగం రుచి, ఎవరో ఆ వ్యక్తి తెలియదు. కానీ అన్ని విషయాలు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాం. మన కుటుంబ విషయాలు, మన జీవితానికి సంబంధించిన విషయాలు వారి వద్ద చెప్పాల్సిన అవసరం ఏముంది? ఒక బలహీనత మన జీవితంలో ఉన్నప్పుడు ఆ సెన్సెస్ ఆటోమేటిక్గా మనం కోల్పోతున్నాము అని అర్థం. శత్రువుకు మనం రివీల్ చేస్తున్నాము అని అర్థం. మన జీవితాన్ని మనమే బట్టబయలు చేసుకుంటున్నాము అని అర్థం. అలాంటప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? ఇదిగో నువ్వు అనుకున్నావు కదా, అనుకున్నట్టే నీకు జరుగుతుంది. నువ్వు వాళ్ళకి ఎందు నిమిత్తమైతే నువ్వు వాళ్ళకి చూపించావో, దేనిని చూపించావో అనుకున్నట్టునే జరిగిపోతుంది. అదే శత్రువు వచ్చి నిన్ను కొల్లగొడతాడు, యుద్ధాన్ని ప్రకటిస్తాడు, నిన్ను బానిసత్వంలోకి తీసుకుని వెళ్ళిపోతాడు. ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం ప్రియ సహోదరి సహోదరుడా. ఏం చేస్తున్నాం మన జీవితాలలో? ఆ జీవము ఉందా లేదా నా జీవితంలో? దేవుని కొరకు నేను మండగలుగుతున్నానా లేదా? దేవుని జీవము నాలో ఉన్నప్పుడు దేవుని చిత్తము చేసేవాడిగా నేను ఉంటాను. దేవుని ప్రణాళిక చొప్పున జీవించేవాడిగా నేను ఉంటాను. క్రీస్తు సారూప్యతలోకి మార్చబడమే, క్రీస్తుకు కలిగిన సంపూర్ణత మనము కూడా కలిగి ఉండడమే మన యొక్క అల్టిమేట్ గోల్. అది దేవుని ప్రణాళిక నా జీవితంలో నెరవేర్చబడాలి అని అంటే నేనేం చేయాలి? అనుక్షణము కూడా నా ఆత్మీయ జీవితాన్ని దేవుని చిత్త ప్రకారము జీవించేలా నేను చేసుకోవాలి. ఆ ఆత్మను నేనే ఆర్పేసుకోకూడదు. ఆత్మ ఆరిపోయిందని అంటే నా జీవితం నాశనం అయిపోయిందని అర్థం, నాలో జీవం లేదని అర్థం. నేను ఉజ్జీవింపబడలేని నాలోనే జీవము లేనప్పుడు ఇంకొక గుంపులో నేను ఒక మంటను, ఒక ప్రేరేపణను, లేకపోతే ఒక మాదిరిగా నేను ఎలా ఉండగలను? ఖచ్చితంగా ఉండలేను. నేనే సరిగా లేనప్పుడు ఒకరికి నేను మాదిరిగా ఉండగలనా? నాలోనే జీవం లేనప్పుడు ఎదుటి వారిలో జీవాన్ని నేను తీసుకురాగలనా? అది ఖచ్చితంగా అసాధ్యమే. కానీ క్రీస్తు వారు ఎప్పుడు కూడా తండ్రితో సంబంధంలో ఉన్నాడు. క్రీస్తు వారి జీవితం ఎప్పుడు కూడా మండుతుంది దేవుని రాజ్యము కొరకు, దేవుని చిత్తము చేయడానికే కదా. నా చిత్తము కాదయ్యా, నీ చిత్తమే. ఏ పరిస్థితి అయినా నేను హింసించబడుతున్నా, దూషించబడుతున్నా, అవమానాల గుండా వెళ్ళినా, చివరికి నేను చనిపోవడానికి కూడా సిద్ధంగానే, చనిపోవడానికి వచ్చాడు ఆయన కదా, చనిపోవడానికి వచ్చాడు, చావడానికి కూడా సిద్ధం. ఎందుకు? దేవుని చిత్తము నెరవేర్చబడడానికి. అందుకనే ఆయన శరీరధారిగా ఈ లోకంలోకి వచ్చాడు. మరి నేను, నువ్వు, మనము ఎందుకు వచ్చాము ఈ క్రైస్తవులంగా ఈ లోకంలోకి? చనిపోవడానికే. ఎందుకు చనిపోవాలి? మండి చనిపోవడానికి. క్రీస్తులా ఇంకొకరిని ప్రేరేపించి, క్రీస్తులా ఇంకొకరిని దేవుని రాజ్యంలో చేర్చడానికి అవసరమైన పరిస్థితులు నా జీవితంలో ఎలా ఉన్నా, అననుకూల పరిస్థితులు వస్తున్నప్పటికీ, అవమానాల గుండా నేను వెళ్తున్నప్పటికీ నా జీవితం ఎప్పుడు మండుతూ ఉండాలి కదా. మండుతూ ఉన్నప్పుడే ఎదుటివారికి ఆశీర్వాదకరంగా, చీకటిలో ఉన్న వారిని నేను వెలుగులోకి నడిపించే అవకాశం ఉంది. మరి నా జీవితం ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు ఎలా ఉంది? జీవముందా లేదా? జీవింపబడుతున్నానా లేదా? ఒకవేళ లేకపోతే మన జీవితాలు తిరిగి ఉజ్జీవింపబడాలి, రివైవ్ కావాలి, కోల్పోయినది తిరిగి సంపాదించుకోవాలి. ఆ విధంగా జీవించడానికే దేవుడు మనల్ని పిలిచాడు, కానీ లోకంలో జీవించడానికి కాదు, ఆత్మ ఆరిపోయి జీవించడానికి కాదు, శరీరానుసారంగా జీవించడానికి కాదు. శరీరము కేవలము నిష్ప్రయోజనమే. శరీరానుసారమైన మనస్సు, జీవితము నిష్ప్రయోజనమే. అది నరకానికి తప్ప, కాల్చివేయబడడానికి తప్ప మరి దేనికి పనికిరాదు. మరి నాలో ఆత్మ ఉందా లేదా, నేను జీవింప చేయబడుతున్నానా లేదా అని మనల్ని మనము అనుదినము పరీక్షించుకుందాం, పరిశీలించుకుందాం. ప్రతిరోజు రివైవ్ చేయబడదాం, ఉజ్జీవింపబడదాం. హల్లెలూయా.